నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కొంత ఆర్టీసీ మీద కావాల్సిన ప్రభుత్వం మీద కోపం ఉంటే, మంత్రి మీద కోపం ఉంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద కోపం ఉంటే ఇంకో పద్ధతిలో ఒకటి. కానీ సంస్థ పరంగా ఇది పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్. దేశవ్యాప్తంగా రైల్వే ఎట్లనో ఈ తెలంగాణలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ మొన్ననే అనేక అవార్డులు తీసుకున్నాం. సో దీన్ని పేరు చేయండి, దీన్ని వదిలిపెట్టమని చెప్పి నేను వాళ్ళందరికీ ఓపెన్ గా విజ్ఞప్తి చేస్తాను. అవి వస్తున్నాయని కూడా అవాస్తవాలు. ఎక్కడ మాకు అటువంటి పరిస్థితి మామూలుగా కలర్ వేసుకొని, ఇది ప్రొఫెషనల్ కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. సో దాన్ని అది వాళ్ళు గ్రహిస్తే సరిపోతుంది. వాళ్ళ ఉద్దేశం మీరు ఏదైనా నిజంగా ఉంటే తప్పకుండా ఇన్ని డోర్స్ ఉన్నాయి. డిపో మేనేజర్ నుంచి పెట్టుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ దాకా, లేదంటే ప్రభుత్వంలో ఎవరికైనా చెప్పచ్చు. మీరు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందున్నదో ఒకసారి మా దృష్టికి చేయండి. మీరు స్పందించకపోతే అప్పుడు మీ ఇష్టం చేసుకోరు. కానీ అదన్నీ ఏం లేకుండా వట్టిగానే వేగ్గా ఆర్టీసీని బ్లేమ్ చేయాలి. ఇప్పుడు మహాలక్ష్మి, మీకు తెలుసు, ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది. మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభిస్తే మా శిష్యులు మీ బస్సు మీ ఇంటికి వస్తుందా, మీరు బస్ స్టాండ్కి వస్తున్నారు? యాక్సిడీ ఉంది కదా, దాంతో ఆటో నష్టం జరుగుతుంది. ఆటోకు సంబంధించిన కాదంటలేను. కానీ ఒక గౌరవ మాజీ మంత్రి, పెద్ద సీనియర్ మంత్రి ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళంతా ఆర్టీసీ మహాలక్ష్మి పెట్టాలి జరుగుతున్నారు. ఒక కొత్త మెట్రో వచ్చింది, 5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. దానికి ఇక మొత్తం మెట్రో వల్ల ఆటో కార్మికులు అందరి జీవితాలు ఖతం చేసినట్ట. ఇట్స్ రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయాలి. మేము మా గవర్నమెంట్ ఎన్నికలకు ముందు చెప్పినాం, మహిళలకు ఉచితంగా ఇస్తాం. మీకు ఇష్టం లేదు, ఇష్టం లేదని చెప్పని అడిగినాం. 4 హౌజులు అడుగుతున్నాం. మహిళలకు బస్ ప్రయాణం చేయడం మీకు ఇష్టం లేదు చెప్పండి. కానీ ఆటో కార్మికుల శవాల మీద పేలాలు ఏర్కొని వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు. మీరున్నప్పుడు 15 రూపాయలు ఇవ్వలే, 15,000 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళే నవ్వుకుంటారు. ఆటో ఇంజన్ మీటింగ్ వచ్చినా మీ పట్ల కన్సర్న్ ఉంది, తెలంగాణ కార్పొరేషన్ మీ రోల్ ఉంది, మిమ్మల్ని కూడా ఇట్లా ఆడుకునే పరిస్థితి అయితే మంచిది కాదని చెప్తాను. కాబట్టి కొంత పాయింట్. ఇప్పుడు ఒక్కటే గవర్నమెంట్ మారింది, 48 గంటల మహాలక్ష్మి కార్యక్రమం తీసుకొచ్చినాం. దాని తదుపరి ఏర్పాట్లు జరుగుతున్న కొత్త బస్సులు ఒకటే రోజు రమ్మనగా బస్సులు రావు కాబట్టి బస్సులు మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చినాం. 2,500 నెలకి ఎన్ని వస్తున్నాయి రోజు రివ్యూ చేసుకుంటున్నాం. మేము టెలిఫోన్ ఊరికి సెక్రటరీ గారు వదిలిపెట్టే సెక్రటరీ గారు, ఎంపీ గారు మా పట్ల మీకు, మా ఎఫిషియన్సీ పట్ల మీకు డౌట్ ఉంటే ఎప్పుడు బరాబరే మేము దాన్ని ఫాలో చేస్తున్నాం. కొత్త బస్సులు వస్తున్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ అటెండ్ చూసి ఖజానా చూస్తే రాష్ట్రం మొత్తం 7 లక్షల కోట్ల అప్పుతో పైసలు లేవు. అయినా కూడా ఇది చేస్తున్నాం. ఏదో పాజిటివ్ అప్రోచ్, రైట్ టు అండర్స్టాండ్. సార్ అదే సార్, కంటిన్యూషన్ లో సిబ్బంది మీద కూడా చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా బాగా ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు. దిగమంటే కూడా ప్రయాణికులు దిగట్లేదు, చాలా ఇబ్బందిగా ప్రయాణిస్తున్నారు. దిగమంటే కూడా వాళ్ళు దిగట్లేదు అనేది ఒక మార్పుకు శ్రీకారం చుట్టినప్పుడు కొన్ని తప్పయి ప్రసవ వేదనలాగా కొన్ని ఒడుగుదురుకులు ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్, కొత్త బస్సులు, కొత్త స్టాఫ్, వాళ్ళందరూ కూడా కొత్త ఇటువంటి ఒక స్కీమ్ ఇచ్చినప్పుడు 100 మంది కొత్త ఉత్సాహంగా ఎక్కాలని చూస్తారు. దాని తర్వాత పని లేకుండా కొత్త అసలు దుష్ప్రచారం అయితే నేను ఇంటికాడ వంట చేయి, నేను అక్కడ పోయేస్తా అని చెప్పి అనేటువంటి విధంగా లేడీస్ క్రిటిసైజ్ చేసే సోషల్ మీడియా ఒక తల్లి లేడీ యూట్యూబరే పెడతాను. అవన్నీ మనం పట్టించుకునే అవసరం లేదు. వాటన్నిటి పట్ల మేము పెద్ద సీరియస్ తీసుకుంటాం. మేము మా యొక్క పని విధానంలో ఏదైనా పొరపాటు మెరుగుపరచుకోవడానికి 100% సానుకూలంగా సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరంగా ఆరోపణలు చేసుకుంటూ సంస్థ యొక్క గౌరవాన్ని, సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ విలువలు తీసే ఉన్నాయి. మీరు ఇంతకుముందు చెప్తే కదా, కొంతమంది సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించే కార్యక్రమం, మామూలు కొంతమంది వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. ఇటువంటి అన్నిటి కూడా ఒకటే రోజు స్ట్రీమ్ లైన్ కాదు. 50,000 ఎంప్లాయీస్ ఉన్న దగ్గర అక్కడో ఇక్కడో జరుగుతుంటాయి. కాబట్టి వాటి అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం వీళ్ళు దాని తర్వాత ఆక్యుపెన్సీ కూడా మహిళలు ఏ విధంగా బస్సులు కూడా నిండుగా పోతా ఉన్నారు. వీటి ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా చిన్నవి అక్కడక్కడ కొత్త కావాల్సుకొని ప్లాన్ చేసి ఏదో ఈ మధ్య కాలంలో బస్సులు తక్కువ, ఒకవైపు ముఖ్యమంత్రి గారితో బస్సులు కొత్తగా ఓపెన్ చేసుకుంటున్నాము. 3,000 రిక్రూట్మెంట్ కొరకు ఫైల్ నడుస్తా ఉంది. ఇంకా నూతన బస్సులు కొనుగోలు చేయాలనే ఆలోచనతో మా సంస్థ ప్రతిపాదనలు తయారు చేస్తుంటే కొంతమంది పని కట్టుకొని ఇంకా బస్సులు తక్కువ చేస్తున్నాం అనేటువంటిది మాకు బాధ కలుగుతాం. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతాను, సంస్థ ప్యూర్లీ పాజిటివ్ అప్రోచ్ తోటి ప్రభుత్వం అందుకు 100% సహకరిస్తాను. కాబట్టి ఎక్కడ బస్సులు తగ్గించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. నెంబర్ 1. నెంబర్ 2, రిక్రూట్మెంట్ తో పాటు అంటే పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన స్ట్రీమ్ లైన్ ఎటువంటి చర్యలు చేపట్టాలో నూతన ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా రాజు గారు కూడా, సత్యనారాయణ ఎండి గారు కూడా, మేమందరం కూడా
సానుకూలంగా ఆర్టీసీలకు సంబంధించి కొంచెం ఇందులో కూడా అంటే కాకి డ్రెస్ ఉన్న వాళ్ళు కొంచెం సంస్థ కార్యక్రమాలు నడవాలంటే కొంచెం తప్పకుండా ఒక పద్ధతి ఉంటాయి. ఆ పద్ధతిలో కూడా డివేట్ కావద్దు అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కాబట్టి ఈ సంస్థను ముందుకు తీసుకుపోయే దాంట్లో కూడా అందరి భాగస్వామ్యం కోరుతాను. ఈ యొక్క ఫిట్మెంట్ 16% నుంచి 21% ఇచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి ఆర్టీసీ సంస్థ తరఫున అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.